మీడియా మిత్రులకి, వివిధ పత్రికా మీడియా మిత్రులకి, సోషల్ మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా మిత్రులకి నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మేరకుల ప్రభుత్వ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ సన్నాహ ఏర్పాటు సమావేశము హైదరాబాద్లోని బసిర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి వివిధ జిల్లాల నుండి మేర కులస్తుల ప్రభుత్వ ఉద్యోగులు హాజరై మరి తెలంగాణ రాష్ట్ర మేరకుల ప్రభుత్వ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ ఆవశ్యకత గురించి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. ఈ సూచనలు సలహాల మేరకు తెలంగాణలో అన్ని కులాల మాదిరిగానే మా మేరకుల ప్రభుత్వ ఉద్యోగస్తుల వెల్ఫేర్ అసోసియేషన్ అవసరము అని చెప్పి తీర్మానం చేసి ఈరోజు మరి ఈ యొక్క అసోసియేషన్ ఏర్పాటు కమిటీని కూడా మరి మేము నియమించుకొని పోతున్నాం. ఈ సందర్భంగా మేము ఒకటే, మా కులస్తులు, మా మేర కులస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులు వివిధ డిపార్ట్మెంట్లలో వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానాలలో వాళ్ళు పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ విధి విధానాలకు బాధ్యతను చేసుకుంటూ వాళ్ళ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి బాధ్యతలతో పాటుగా అన్ని కులస్తుల మాదిరిగా మా కులస్తులకు కూడా మేర కులస్తులకు కూడా సమానమైనటువంటి మరి ప్రమోషన్ల హోదా కావచ్చు, మరి బదిలీల హోదా కావచ్చు, తర్వాత ఇంక్రిమెంట్ల హోదాలు కావచ్చు, రిటైర్మెంట్ అయిన తర్వాత ఇమీడియట్గా రిటైర్మెంట్ బెనిఫిట్ పొందడంలో కావచ్చు, మరి అన్ని రకాల బాధ్యతతో కూడుకున్న హక్కులను సాధించుకోవటానికి ఈరోజు మా మేరకుల ప్రభుత్వ ఉద్యోగస్తులు ఏకతాటిగా వచ్చి ఇవాళ మేరా కార్పొరేషన్, రాష్ట్ర మేరా కార్పొరేషన్ తెలంగాణ చైర్మన్, వైస్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇవాళ ఏర్పాటు చేసుకోవడం, సన్నాహక కమిటీ ఏర్పాటు చేసుకోవడం చాలా శుభ సందర్భం. వాళ్ళందరికీ కూడా నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కేవలం తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులను ఒక తాటికి తీసుకురావడం, తర్వాత ప్రభుత్వం నుంచి పొందే సమానమైనటువంటి బాధ్యతతో కూడుకున్న హక్కులను